ఇవాళ ప్రపంచ దేశాలు మాట్లాడుతున్న అతి ముఖ్యమైన ఒక విషయం ఏమిటి అంటే మీకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనబడే ఇరాన్కు సంబంధించిన మిలిటరీ. సో వీళ్ళు నిర్వహిస్తున్న మీకు మిలిటరీ డ్రిల్స్ ఎక్కడ అర్మీనియా బాకు అనబడే ప్రాంతాలు అంటే ఇరాన్ సరిహద్దులు అర్మీనియా సరిహద్దుల వద్ద మీకు ఇలాంటి ఒక మిలిటరీ డ్రిల్స్ అనేవి వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఇందులో వీళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్స్ను వాడుతున్నారు. సో ఈ పరీక్షలు వీళ్ళు సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగితే రష్యా సపోర్ట్తో వీళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేసే అవకాశాలు 100% ఉంటాయి అని చెప్పి వెస్టర్న్ మీడియా అంతా కూడా చాలా కీన్గా ఈ మిలిటరీ డ్రిల్స్ను వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ తన వద్ద ఉండే ఆయుధాలను ప్రపంచానికి చూపించడం, ఎలాంటి ట్యాంకులు ఉన్నాయి, ఎలాంటి రాకెట్లు ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి, ఎలాంటి పరీక్షలు మేము నిర్వహిస్తున్నామని ఒక వీడియో పెట్టి ఇవాళ ఇరాన్ ప్రపంచానికి చెప్తుంది. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఆఫ్ ద టేల్ ఏమిటి అంటే మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఎక్కడ సౌదీ అరేబియాలో వీళ్ళు నిర్వహించారు. సో దానికి సంబంధించిన వార్తలు మెల్లమెల్లగా నా దాకా వస్తున్నాయి. ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈరాన్ అనబడే దేశం యొక్క సావెనిటీ అంటే వాళ్ళ రక్షణ వ్యవస్థ అనండి ఇది పూర్తిగా డిస్రెస్పెక్ట్ అయ్యింది. అంటే ఒక ప్రముఖ నాయకుడు ఇరాన్లోకి వచ్చి అతను ఒక మీటింగ్లో పాలు పంచుకున్నాడు. తరువాత అతను తన బస చేస్తున్న బిల్డింగ్కి వెళ్ళాడు. అక్కడ ఎవరో దాడులు చేసి అతన్ని హతము చేశారు అనుకోండి. ఇరాన్ యొక్క సెక్యూరిటీ ఏమిటి? సో ఎవరో ఎక్కడి నుంచో ఇరాన్లోకి వచ్చి పని చేశారు అనుకోండి, ఇరాన్కి ఎంత అవమానము. రేపు ప్రపంచ స్థాయిలో ఎంతోమంది నాయకులు రావాలి అంటే 100 సార్లు ఆలోచిస్తారు కదా. మరి ఈ పని చేసిన ఇజ్రాయెల్ పని చేశారు కాబట్టి వాళ్ళను ఎదిరించడానికి, వాళ్ళను శిక్షించడానికి, వాళ్ళకి ఒక గుణపాఠము నేర్పించడానికి ఇరాన్కి సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పి మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఒక చాలా పెద్ద ఒక అమెండ్మెంట్ను వీళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఏ స్టేజ్లో కూడా మేము ఇరాన్ వెంట ఉన్నాము, మేము ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాము వీళ్ళు ఎవరూ కూడా మాట్లాడలేదు. అది ఒక సౌదీ అరేబియా అనండి, మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, టర్కీ అనండి, వీళ్ళు ఎవరూ కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ ఇరాన్ ఒక బిగ్ క్వశ్చన్ని అడిగింది. నేను ఇజ్రాయెల్తో యుద్ధము చెయ్యబోతున్నాను, ఆల్రెడీ అక్కడ మిలిటరీ డ్రిల్స్ జరుగుతున్నాయి, సరైన సమయంలో సరైన ఆజ్ఞ అనేది మా వైపు నుంచి వస్తుంది. మరి మీరు అరబ్ దేశాలు, మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు, మీరు మాకు బ్యాకప్ ఇస్తారా? ఎందుకు ఇది అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన వీడియోస్ చూడండి. గత 3 రోజుల నుంచి యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాము. నేను ఎన్నిసార్లు ఇరాన్ అనబడే ఈ దేశం యొక్క పేరుని వాడుతున్నాను, ఎన్నిసార్లు గాజా అనబడే పేరును వాడుతున్నాను. అసలు నాకు తెలిసి ఒక 2-3 సందర్భాల్లో మాత్రమే గాజా అనబడే పేరు వచ్చింది. కానీ ఒక 40-50 సార్లు ఈరాన్ అనుంటాను. అంటే ఒక గీత, దాని పక్కన మీరు ఒక పెద్ద గీత వేశారు, ఆటోమేటిక్గా గీత చిన్నదైపోయింది. ఇవాళ ప్రపంచము ఎవరూ కూడా గాజా గురించి మాట్లాడడం లేదు. మరి గాజా ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఇది ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ గాజా గురించి మాట్లాడే నాదుడు లేడు. రేపు పాలస్తీనియా అంటారు, వెస్ట్ బ్యాంక్ అంటారు, లెబనాన్ అంటారు, ఈజిప్ట్ అంటారు, తరువాత నీ ఇంటి ముందు వచ్చి నిలబడతారు. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేస్తావా? ఇజ్రాయెల్ని నువ్వు ఆపవా అని చెప్పి అరబ్ దేశాలను అడుగుతున్నారు. ఎవరి వద్ద జవాబు లేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇజ్రాయెల్ ఇంత ధైర్యంగా ఇది చెయ్యగలరా అంటే 1947లో ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి, ఇవాళ ఇజ్రాయెల్ మ్యాప్ను చూస్తే ఏం జరుగుతుందో ఏమి నేను మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రి ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. మా యుద్ధము ఒక్క ఇరాన్తో కాదండి, మేము లెబనాన్ని ఎదుర్కోవాలి, సిరియాను ఎదుర్కోవాలి, ఇరాక్ని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి వార్ ఫుట్లో, మా వార్ రూమ్లో మేము టోటల్ ప్రిపేర్డ్నెస్తో ఉన్నాం, రెడీనెస్తో ఉన్నాం. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాలి, ఒక హమాస్ అన్నా, హెజబుల్లా అన్నా,
హూదీస్ అన్న వాళ్ళు తీవ్రవాదులండి. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము, దేశాల మధ్య యుద్ధము. సో అలాంటప్పుడు దీని యొక్క డైమెన్షన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈజిప్ట్ వాళ్ళు ఒక చాలా ముఖ్యమైన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే నిన్న రాత్రి మేము 4 అవర్స్ పాటు కంటిన్యూస్గా 4 అవర్స్ మేము ఈరాన్ యొక్క ఎయిర్ స్పేస్ను వాడకుండా ఉంటాము. అంటే ఈరాన్ ఎయిర్ స్పేస్లో ఏదో జరగబోతుంది, మా విమానాలు ఏవి కూడా ఈరాన్ ఎయిర్ స్పేస్ను వాడరు, టోటల్గా మేము అవాయిడ్ చేస్తున్నాము. ఈ 4 అవర్స్ చాలా క్రిటికల్. ఎందుకు అంటే ఈరాన్ వాళ్ళు అలాంటి ఒక హెచ్చరిక మాకు జారీ చేశారు. దీన్నే నోటామ్ అంటారు. నోటామ్ అంటే ఏంటి, నోటీస్ టు ఎయిర్మెన్ లేదా నోటీస్ టు ఎయిర్ మిషన్. అంటే ఒక విమానము ఎగురుతుంది, ఒక దేశం నుంచి ఇంకొక ఎయిర్ స్పేస్కి వెళుతున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈరాన్ వాళ్ళు అలాంటి పర్మిషన్స్ను ఆపేశారు. మేము కూడా ఈరాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళడము లేదు, టోటల్గా అవాయిడ్ చేస్తున్నాము. చుట్టుపక్కల ఉండే దేశాలు కూడా మీరు ఎవరు వెళ్ళకండి, ఇంక్లూడింగ్ జార్డాన్, ఇంక్లూడింగ్ లెబనాన్, మీరు ఎవరు కూడా వీళ్ళ గగనతలాన్ని వాడకండి అని చెప్పి ఈజిప్ట్ వాళ్ళు చాలా పెద్ద ఒక ప్రకటన చేశారు. ఇది ఎలా ఉంటుందంటే నేపాల్లో చైనా వాడు కట్టిన అతిపెద్ద ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో విమానము ఎగరాలి అంటే టేక్ ఆఫ్ అవ్వాలి అంటే భారత్ యొక్క ఎయిర్ స్పేస్లోకి ఈ విమానము రావాలి. మనం పర్మిషన్స్ ఇవ్వలేదు, నో అని చెప్పాం. దాంతో ఇవాళ ఈ ఎయిర్పోర్టులో ఒక విమానము కూడా ఎగరడం లేదు, ఒక విమానము కూడా ల్యాండ్ అవ్వడం లేదు. ఎందుకు, ఇండియన్ ఎయిర్ స్పేస్ని వీళ్ళు వాడాలి. మీకు నేపాల్ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అయ్యా బాబు మోదీ గారు మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే నథింగ్ డూయింగ్ అని మనం చెప్పాం. ఎందుకు, చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇది భాగము కాబట్టి చైనా వాడి ప్రాజెక్టును మేము సపోర్ట్ చెయ్యము. నువ్వు వాడి దగ్గర డబ్బు తీసుకొని పర్మిషన్ ఇచ్చావు కాబట్టి నిన్ను కూడా మేము అలో చెయ్యమని మనం క్లియర్గా చెప్పాం. ఇవాళ ఈరాన్లో సరిగ్గా ఇదే పరిస్థితి అండి. అంటే ఈరాన్ ఏదో చెయ్యబోతుంది కాబట్టి వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళకి క్లియర్గా చెప్పారు, మీరు దయచేసి మీ విమానాలను మా ఎయిర్ స్పేస్లోకి అలో చెయ్యకండి అని చెప్పేశారు. సో ఈరోజు ఒకవైపు తీవ్రవాదులు, ఇంకొక వైపు దేశాలు, వీళ్ళు ఇజ్రాయెల్ అమెరికా అనబడే దేశాన్ని ఎదిరించగలరా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అంటే వీళ్ళు డైరెక్ట్గా అటాక్ చేసి యుద్ధము చేసి గెలవగలరా అంటే 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అమెరికా అగ్రరాజ్యము, వీళ్ళు లోకల్గా ఉండే తాలిబాన్ని ఏం చెయ్యగలిగారు? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికిప్పుడు గంట క్రితం వచ్చిన వార్త, అమెరికాకు సంబంధించిన 2 అతిపెద్ద డెస్ట్రాయర్స్ అంటే యుద్ధ నౌకలు, వాటిని హూదీస్ టార్గెట్ చేసి మిజైళ్లు వాడి ధ్వంసం చేశారు. అలాగే అమెరికాకు సంబంధించిన కార్గో నౌకని కూడా మేము డెస్ట్రాయ్ చేశామని ఫోటోలతో సహా హూదీస్ అక్కడ పబ్లిష్ చేశారు. అంటే తీవ్రవాదులను ఎదుర్కోవాలి, గరిలా వార్ఫేర్ చెయ్యాలి అంటే ఏ దేశానికి కూడా ఈజీ కాదండి. ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, ఆగస్టు 8వ తారీఖు, అక్టోబర్ 7వ తారీఖు ఇజ్రాయెల్ మీద తీవ్రవాద దాడులు జరిగాయి. ఇంకొక 2 నెలలు వేసుకోండి, అక్టోబర్ 8వ తారీఖు. మరి గాజా అనబడే ఇంత చిన్న ప్రాంతంలో మీకు ఇజ్రాయెల్ వాళ్ళు సంవత్సరము పాటు యుద్ధము చేస్తున్నారు అంటే నవ్వుతారు. ఈజిప్ట్ ఇవాళ 4 అవర్స్ పాటు టోటల్గా మేము ఈరాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళము అని అన్నారంటే ఏం జరగబోతుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.